రిగ్రెట్ అంటే త్వరగా నమ్మొద్దు. దట్ ఎఫెక్టెడ్ మీ లాట్. గోరింటాకు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ మలియక్కల్ బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత పరిచయం లేని సెలబ్రిటీ అయ్యాడు. నిఖిల్ మలియక్కల్ తన ఆటతో పాటు కామ్ అండ్ కంపోజ్డ్ నేచర్ తో ఏకంగా లాస్ట్ సీజన్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. ఇప్పుడు షోస్ అండ్ సీరియలే కాకుండా ఒక సినిమాలో హీరోగా కూడా ఆఫర్ రావడంతో ఫుల్ బిజీగా అయ్యాడు. కానీ తను అంత బిజీగా ఉన్న ఏ షోస్ ఆర్ ఇంటర్వ్యూలో చూసినా ఏదో ఎమోషనల్ బాధలో ఉన్నట్టు కనిపిస్తుంటారు. రీసెంట్ గా తను ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తను ప్రొఫెషనల్ విషయంతో పాటు చాలా పర్సనల్ మ్యాటర్ ని కూడా షేర్ చేసుకున్నాడు. యష్మితో రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ, మేమిద్దరం షోస్ లో కలిసి కనిపిస్తుండడం వల్ల ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు అంటూ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కానీ మా మధ్య అదేమీ లేదు, తను నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెప్పారు. అలాగే జీవితంలో దేని గురించి ఎక్కువగా రిగ్రెట్ ఫీల్ అయ్యారు అని అడిగితే నిఖిల్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, ఎవరిని ఈజీగా నమ్మొద్దు, నేను ఇది ముందే నేర్చుకుని ఉంటే బాగుండేది, అది ఫ్రెండ్ అయినా ఇంకెవరైనా, కొంచెం టైం తీసుకోండి కానీ త్వరగా మాత్రం నమ్మకండి, నేను అలా ఒకరిని నమ్మడం వల్ల జీవితంలో చాలా ఎఫెక్ట్ అయ్యాను, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అంటే ఎమోషనల్ అయ్యాడు నిఖిల్. కానీ అది ఎవరిని ఉద్దేశించి చెప్పాడు అనేది మాత్రం పేరు చెప్పలేదు నిఖిల్. సరే, అది ఏదో అయిపోయింది. నిఖిల్ ఆ ఎమోషనల్ స్ట్రెస్ నుండి వీలైనంత త్వరగా బయటపడి హ్యాపీగా వర్క్ లైఫ్ ని లీడ్ చేయాలని కోరుకుందాం. మీరైతే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.